అనగనగా ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు కలిసి జీవించేవి. సింహం, పులి, ఏనుగు, మేక, నక్క, ఇంకా చిన్న చిన్న జంతువులు. అందులో ఒక చిన్న భయపడే కుందేలు కూడా ఉండేది. ఒకరోజు ఆ కుందేలు చెట్టు క్రింద గింజలు తింటూ ఆకాశం వైపు చూసింది. అకస్మాత్తుగా అది భయంతో వణికిపోయింది. అయ్యో, ఆకాశం కదులుతోంది, మేఘాలు దగ్గరికి వస్తున్నాయి, మన మీద పడిపోతాయేమో. కుందేలు అకస్మాత్తుగా భయంతో పరిగెత్తడం మొదలుపెట్టింది. దాని చిన్న కాళ్ళు వేగంగా కదులుతున్నాయి, దాని గుండె వేగంగా కొట్టుకుంటోంది. మేక రోడ్డుపై ప్రశాంతంగా గడ్డి తింటూ ఉంది. కుందేలు దాని వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో కుందేలు, ఎందుకు ఇలా పారిపోతున్నావు? ఏమీ జరిగింది? మేక, మేక, పైనుంచి ఆకాశం పడిపోతుంది, ముందుగా పారిపో, మనందరం ప్రమాదంలో ఉన్నాం. ఏమిటి? ఆకాశమా? నేను కూడా వస్తా. ఇది చాలా భయంకరమైన వార్త. కుందేలు మరియు మేక ఇద్దరూ భయంతో కలిసి పరిగెత్తడం మొదలుపెట్టారు. వారి భయం అడవిలో వ్యాపించడం ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత ఏనుగు ఒక నదిలో నీళ్లు తాగుతూ ఉంది. అది ప్రశాంతంగా ఉంది. కుందేలు, మేక, ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? ఏమీ జరిగింది? ఏనుగు, త్వరగా రా. ఆకాశం, కొండ, మేఘాలు, ఏదో పడిపోతుంది, మనం పారిపోవాలి. అయ్యో, అప్పుడే రావాలి, నేను కూడా వస్తా. ఇది చాలా ప్రమాదకరం. ముగ్గురూ కలిసి వేగంగా పారిపోవడం మొదలుపెట్టారు. వారి భారీ అడుగులు అడవి నేలను కంపింపజేశాయి. నక్క చెట్టు వెనుక నుంచి వస్తుంది. అది ఈ హడావుడిని చూసి ఆశ్చర్యపోయింది. ఏనుగు, ఎంత హడావుడి ఎందుకయ్యా? ఏమిటి ఈ పరుగు? పైనుంచి ఆకాశం పడిపోతుంది అంటున్నారు, మనం పారిపోవాలి. అయ్యో, నన్ను తీసుకెళ్ళు, మనం సేఫ్గా ఉండాలి. ఇది చాలా భయంకరమైన విషయం. నలుగురు కలిసి వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టారు. వారి భయం అడవిలో మరింత వేగంగా వ్యాపించింది. కుక్క మొరుగుతూ వస్తుంది. అది ఈ వింత పరుగును చూసి ఆశ్చర్యపోయింది. నక్క, ఎందుకు ఇలా పరిగెడుతున్నావు? ఏమిటి ఈ హడావుడి? ఆకాశం పడిపోతుంది అంటున్నారు, మనం సేఫ్గా ఉండాలి. త్వరగా రా, అయితే నేను వస్తా. పరుగు, మనం అందరం కలిసి పారిపోవాలి. ఐదుగురు కలిసి వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టారు. కెమెరా టాప్ వ్యూలో వారి పరుగును చూపిస్తుంది. ఒక చిన్న కుందేలు భయంతో చెప్పిన మాట మొత్తం అడవినే గందరగోళంలోకి నెట్టేసింది. పక్షులు గుంపులుగా ఎగురుతున్నాయి, కోతులు చెట్ల మీద పరిగెత్తుతున్నాయి, ఎలుగుబంట్లు కూడా పరిగెత్తుతున్నాయి. అడవి మొత్తం కల్లోలంలో మునిగిపోయింది. జంతువులు భయంతో అరుస్తున్నాయి, ఒకరినొకరు తోసుకుంటూ పారిపోతున్నాయి. అప్పుడే అడవికి రాజు సింహం గర్జిస్తూ వచ్చింది. దాని రాకతో అడవిలో ఒక నిశ్శబ్దం అలుముకుంది. ఎందుకు అందరూ ఇలా పరిగెడుతున్నారు? ఎవరు చెప్పారిది? ఏమిటి ఈ భయం? జంతువులు భయంతో వణికిపోతూ ఒకరినొకరు చూసుకుంటూ చివరకు ఒకేసారి సమాధానం చెప్పాయి. కుక్క చెప్పింది. సింహం కుక్క వైపు చూసింది. దాని చూపులో తీవ్రత ఉంది. కుక్క, నీకు ఎవరు చెప్పారు? ఈ వార్త ఎక్కడ విన్నావు? నక్క చెప్పింది రాజా. అది నాకు చెప్పింది. సింహం నక్క వైపు చూసింది. నక్క వణికిపోయింది. నక్క, నువ్వు ఎక్కడ విన్నావు? ఎవరు నీకు చెప్పారు? ఏనుగు చెప్పింది. అది నాకు చెప్పింది రాజా. సింహం ఏనుగు వైపు చూసింది. ఏనుగు తల దించుకుంది. మేక చెప్పింది. అది నాకు చెప్పింది రాజా. సింహం మేక వైపు చూసింది. మేక భయంతో వణికిపోయింది. కుందేలు చెప్పింది రాజా. అది నాకు చెప్పింది. సింహం కుందేలు వైపు చూసింది. కుందేలు భయంతో వణికిపోయింది. కుందేలు, నిజమా? నువ్వు ఈ వార్తను మొదట చెప్పావా? అవును రాజా. నేను మేఘాలు కదులుతున్నట్టు చూసి పడిపోతున్నాయనుకున్నాను. నేను భయపడ్డాను. కుందేలు, మేఘాలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి, అవి పడవు. వాన మాత్రమే పడుతుంది.
ఇది ప్రకృతి నియమం. కుందేలు ఆశ్చర్యంతో నోరు తెరుస్తుంది. అది ఇంత చిన్న విషయం అని గ్రహించి సిగ్గుపడింది. ఓ, నిజమేనా రాజా? నేను తప్పు చేశాను. సారీ, నాకు తెలియదు. జంతువులు మెల్లగా నవ్వాయి. వారి భయం తొలగిపోయింది. అడవిలో మళ్ళీ ప్రశాంతత నెలకొంది. ఈ కథలో పాఠం ఒక్కటే: నిజం తెలుసుకోకుండా భయానికి లోనైతే మనమే మనల్ని మోసం చేసుకుంటాం. అపోహలు ప్రమాదకరమైనవి. ఒక్కరికి వచ్చిన అపోహ మొత్తం అడవినే కల్లోలంలోకి నెట్టేసింది. అందుకే ఎప్పుడూ నిజం తెలుసుకుని ధైర్యంగా ఉండాలి.